చైనా విజయవంతంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. ఇది 1000 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను వెలువరిస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించగలదు. ఈ పరీక్ష అణ్వస్త్రాల తరహాలో పేలుడు తీవ్రతను కలిగించినప్పటికీ తదనంతర రేడియేషన్ దుష్పరిణామాలు లేవని చెబుతున్నారు. ఈ బాంబు అధిక ఉష్ణోగ్రతతో అల్యూమినియం అలాయ్లు మరియు రక్షణ పరికరాలను కరిగించి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించగలదు. కొన్ని సెకన్ల పాటు ఫైర్ బాల్ నిలిచి ఉండే ఈ బాంబులతో తీవ్రమైన విధ్వంసం జరగడమే కాదు, అల్యూమినియం అలాయ్ వంటి లోహాలు కరిగి రక్షణ పరికరాలు సామాగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు. చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పరిధిలోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ హైడ్రోజన్ బాంబు పరీక్షను నిర్వహించింది. 2 కిలోల మెగ్నీషియం హైడ్రైడ్ వినియోగించిన పేలుడు పరికరాన్ని నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించారు. సాధారణంగా బాంబులతో టీఎన్టీను పేలుడు పదార్థంగా వినియోగిస్తారు. దానికి కొంత పరిమితి ఉంటుంది. భారీ పేలుడు సృష్టించాలంటే ఎక్కువ స్థాయిలో టీఎన్టీని వినియోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగానే అణుబాంబులను అభివృద్ధి చేశారు. వాటి పేలుడు తీవ్రతతో పాటు అనంతరం రేడియేషన్ కారణంగా ఏర్పడే దుష్పరిణామాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే తదనంతర దుష్ప్రభావాలు ఉండవని బాంబుల రూపకల్పనపై అగ్రరాజ్యాలు దృష్టి పెట్టాయి. రష్యా, అమెరికాలు ఇప్పటికే ఈ తరహా బాంబులను రూపొందించాయి. ఈ క్రమంలోనే చైనా ఆ తరహా బాంబును పరీక్షించడం చర్చనీయాంశమైంది.